యెమెన్లో ఇప్పుడు ప్రజల చేత ఉద్యమాలు చేపిస్తున్నారు అమెరికాకు వ్యతిరేకంగా. ఏమని అంటే హౌతీలని తీవ్రవాదుల జాబితాలో చేర్చింది అమెరికా. ఇది అత్యంత సంచలనాత్మకమైనటువంటి సీరియస్ అంశం. హౌతీలు తీవ్రవాదులు కాదా? ఎప్పటి నుంచో తీవ్రవాదులు, అంతర్జాతీయ తీవ్రవాదులుగా అమెరికా గుర్తించింది. అది ఎప్పుడైతే అమెరికా అట్లా గుర్తిస్తుందో అమెరికాతో పాటుగా యూరోపియన్ నాటో కూడా ఆటోమేటిక్గా గుర్తించినట్టే. అమెరికా ఎవరినైతే అంతర్జాతీయ తీవ్రవాదులకు గుర్తిస్తుందో వాళ్ళకి ఆ దేశంతో సంబంధాలు తెగిపోతాయి. ఆ దేశాన్ని అందరూ ఉగ్రవాద దేశంగానే చూస్తారు. దాంతో ఇప్పుడు యెమెన్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఏ దేశంలో ప్రవేశం రాదు, ఎక్కడ ఉద్యోగం రాదు, ఉపాధి రాదు, పెట్టుబడులు ఎవరు పెట్టడానికి రారు. ప్రపంచం మొత్తం దాన్ని తీవ్రవాద దేశంగానే చూస్తుంది. దీంతో హౌతీలని నమ్ముకున్నటువంటి స్థానిక ప్రజలు విలవిల్లాడుతున్నారు. హౌతీలు తమ దగ్గర ఉండటం వల్ల తమకేదో బెనిఫిట్ అవుతుంది, తమ పిల్లలకు కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే తీవ్రవాదులు ఉద్యోగాలు వచ్చినాయి, ఉన్నది కాస్త పోయింది. అలాంటి వాళ్ళని ముందు పెట్టి అమెరికా చేసింది తప్పని ఉద్యమించండి అని రెచ్చగొట్టి ఉద్యమాలు చేపిస్తున్నారు ఇప్పుడు హౌతీ తీవ్రవాదులు.